ఈ రోజు అయితే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో బోనాలు అనమాట. బోనాల కోసం అయితే వెళ్ళిపోతున్నాం గైస్. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాణి బ్లాగ్స్ తెలుగు. సో బల్కంపేట మా తల్లి బోనాల కోసం అయితే మేమైతే వెళ్ళిపోతున్నాము. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూపిస్తాను. ఓకేనా? మార్నింగ్ వరకు క్యూటీ కూడా ఇంట్లో రెడీ అయిపోయినారు. చలో ఎట్లా ఉన్నాయో మేకప్ కామెంట్ చేయడం. మా ఆటో వచ్చేసింది. మేమైతే మార్నింగ్ 7:30కే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. బట్ గుడి దగ్గరికి వచ్చేసరికి 8 అయిందనమాట. ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ పట్టింది ట్రాఫిక్ ఎక్కువ లేకపోవడం వల్ల. బట్ 8 o'clock మార్నింగ్ అయినా చూడండి ఎంత క్రౌడ్ ఉందో. అసలు నార్మల్ డేస్ కంటే మనకి ఆషాఢ మాసంలో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అమ్మ వాళ్ళందరూ అయితే ఎర్లీ మార్నింగ్ 5:30కే వచ్చేసారనమాట. సో నాకు వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. సో నేను వచ్చేసరికి అమ్మ వాళ్ళు బోనం కూడా ఒప్పచెప్పేసినారు. ఎందుకంటే ఎవ్రీ టైం చాలా లేట్ అవుతుందన్నమాట ఫుడ్ తినేసరికి. ఎందుకంటే మేకల దగ్గర కటింగ్ సెక్షన్ చాలా క్రౌడ్ ఉంటుంది. ఇంకా అందుకనేసని నేను వచ్చేలోపు అయితే మమ్మీ వాళ్ళైతే బోనం ఒప్పచెప్పేసినారు తల్లికి అయితే. ఇంకా ఇప్పుడైతే దర్శనానికి వెళ్తానమాట. సో ఒక సైడ్ ఏమో ఫ్రీ దర్శనం, ఒక సైడ్ ఏమో 50 రూపీస్ టికెట్ అనమాట. సో మేము వచ్చేసి ఇంకా 50 రూపీస్ టికెట్ దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి రెడ్ కలర్ క్లాత్లో ముడుపులు కనిపిస్తున్నాయి కదండి. ఈ ముడుపులు ఎందుకు కడతారు అంటే మనం మనసులో ఏదైనా కోరిక కనుక్కొని ఆ కోరిక నెరవేరడం కోసం అయితే ముడుపు కడతారనమాట. మనకు ఆ కోరిక నెరవేరిన తర్వాత అయితే తల్లికి చెప్పాలి అనమాట. సో మనం ఎలా దండం పెట్టుకుంటాం, తల్లి నాకు ఈ కోరిక నెరవేరింది అయితే నీకు బోనం చేస్తాను, ఒడి బియ్యం పోస్తాను, మేకలను తీసుకొస్తానని. సో ఆ విధంగా మన మొక్కు నెరవేరింది అయితే ఆ తల్లికి చెప్పాల్సింది చెప్పేసి ఆ ముడుపునైతే అయితే విప్పేస్తారనమాట. సో చాలా పవిత్రమైన తల్లి అండి బల్కంపేట ఎల్లమ్మ తల్లి వచ్చేసి. మనకి ఈ తల్లి బావిలో పుట్టిందనమాట. సో అందుకని అప్పటి నుంచి మనకైతే ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ తల్లి అయితే చాలా ఫేమస్ అయిపోయారు. సో ఎటువంటి మొక్కులున్నా కూడా మనకైతే ఇట్టే నెరవేరిపోతాయి అనమాట. అంటే పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు కూడా ముడుపులు కడతారు, ఇల్లు కొనుక్కునే వాళ్ళు, ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు. సో మీరు కూడా ఎవరైనా నమ్మకం ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చి అయితే కట్టేసేయండి ముడుపు. మేము లైన్లో ఉండగానే అయితే అక్కడికైతే ఒక సెలబ్రిటీ అయితే వచ్చేసారనమాట. ఆ సెలబ్రిటీ ఎవరో కాదండి, జోగిని శ్యామల గారు అనమాట. సో నేనైతే ఫస్ట్ టైం చూడడం జోగిని శ్యామల గారిని. సో మీరు ఎవరైనా చూసుంటే కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేసేయండి. సో బల్కంపేటలో బోనాలు స్టార్ట్ అయ్యానంటే ఇంకా మనకైతే సెలబ్రిటీస్ అయితే ఒకరి తర్వాత ఒకరు విజిట్ అవుతారు కదా. ఈ సండే రోజు అయితే వచ్చేసి జోగిని శ్యామల గారు అయితే అమ్మవారికి సారె తీసుకొచ్చారనమాట. సో చూడండి చేతిలో సారె కనిపిస్తుంది కదా. లైన్లో నించొని ఇంకా పిల్లలకైతే కాళ్ళు వస్తున్నాయంటే ఇంకా ఇక్కడైతే ఎల్లమ్మ తల్లి దగ్గర స్టెప్స్ ఉన్నాయన్నమాట. తల్లి దగ్గర అయితే కూర్చోబెట్టాము కాసేపు. ఇంతకు ముందుకు అసలు అయితే ఇక్కడ పైననే బియ్యం పోపించేవాళ్ళు అనమాట. ఒడి బియ్యం ఉంటాయి కదా, ఒడి బియ్యం పోపించేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇయర్ రూల్స్ మారుస్తున్నాయి. సో ఇప్పుడైతే ఒడి బియ్యం అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే పోపించేస్తున్నారు, బోనాలు ఒడి బియ్యం. ఆల్మనిషి కూర్చున్నారు ఇద్దరు. బంగారే బంగారే చిక్కి బంగారు ఇది. ఓవర్ యాక్షన్ బిడ్డ. ఇక్కడ అందరూ కిందికి స్టెప్స్ దిగుతున్నారు కదా. సో బావి లోపల ఎల్లమ్మ తల్లి ఉంది అంటారు కదా. సో ఈ కింది స్టెప్స్కి కిందికి వెళ్తే వచ్చేసి లోపల ఎల్లమ్మ తల్లి ఉంటుంది అనమాట. ఇప్పుడు మేమైతే ఇక్కడైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. కింద వీడియో తీయనికైతే ఇప్పుడున్న క్రౌడ్లో అయితే అసలు ఆప్షన్ ఇవ్వలేదన్నమాట. సో ఇంకా దర్శనం చేసుకొని అయితే ఆఫ్టర్ 2 hours తర్వాత అయితే బయటకు వచ్చామన్నమాట. ఆషాఢ మాసంలో మనకైతే క్రౌడ్ అయితే ఇదే విధంగా ఉంటుందండి. ఇంకా ఇది ఫస్ట్ ఆదివారం అవడం వల్ల ఇంకొంచెం పర్లేదు అనుకోవాలి. ఇంకా సెకండ్ థర్డ్ ఆదివారాలు అయితే ఫుల్గా క్రౌడ్ ఉంటుంది అనమాట. సో ఇంకా లాస్ట్కి అయితే ఇంకా దర్శనం అంతా కంప్లీట్ చేసేసుకొని అయితే ఇప్పుడైతే రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో మనకి బల్కంపేట ఎల్లమ్మ తల్లి పవిత్రత ఏంటి, తల్లికి పేరు ఏ విధంగా వచ్చింది అనేది వీడియో ఎండ్ వరకు చూస్తూ ఉండండి. నేనైతే మధ్యలో మీకైతే వివరంగా వివరించేస్తాను ఆ తల్లికి ఏ విధంగా ఈ పేరు వచ్చింది అనేసి. సో చూడండి క్రౌడ్ ఎంతమంది ఉన్నారో, అసలు ఈ క్రౌడ్లో అయితే ఊపిరి కూడా ఆడట్లేదు.
సో ఇది మొత్తం హైదరాబాద్ మిడిల్లో ఉంది కదండి టెంపుల్ వచ్చేసి, అందుకనేసని ఇక్కడ చెట్ల కింద చేసుకోవడం అట్లాంటి అయితే ఆప్షన్ అస్సలు ఉండదన్నమాట. సో రూమ్స్ ఉంటాయి, రూమ్స్ కిరాయికి ఇస్తారు, అక్కడే మనం అన్ని వంటలు చేసుకోవడం స్టే చేయడం అలా ఉంటాయి అనమాట. సో ఇంక ఇప్పుడైతే అందరం అయితే రూమ్ దగ్గరికి వచ్చేసి అయితే ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నాము. అందరం అయితే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం కనుక ఎవరము టిఫిన్స్ తినలేదు. నా పెద్దల్లుడు అయితే యో అని డాన్స్ చేస్తున్నాడు టిఫిన్ తినుకుంటూ. అయితే వాడికైతే ఇప్పుడు టిఫిన్ తినగానే కొంచెం ఎనర్జీ వచ్చేసింది. ఇంకా ఇప్పుడు ఈ టిఫిన్ పూరీలంతా వదిన అయితే నైటే ప్రిపేర్ చేసుకొని వచ్చేసింది అనమాట ఇంటి దగ్గర. ఇంకా మార్నింగ్ అంతా హడావుడి ఉంటుందని ఇంకా నైటే ప్రిపేర్ చేసుకొని వచ్చింది. ఇంకా అందరం తినడం అయిపోగానే అయితే ఇంకా కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాము. అయితే ఇక్కడ వచ్చేసి మేమైతే వంటలు చేయట్లేదండి, ఈసారి అయితే అన్నయ్య అయితే కుకింగ్ చేయడానికి అయితే మాస్టర్ని మాట్లాడినాను అనమాట. సో ఎవ్రీ ఇయర్ మేమే చేసుకుంటాము, ఇంకా స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, ఇంకా వద్దులే వాళ్ళకి రెస్ట్ ఇద్దాం అనేసి అయితే అన్నయ్య అయితే ఇక్కడైతే కుకింగ్ మాస్టర్ని అయితే మాట్లాడాడు. సో ఇంకా అంకుల్ ఒక్కడే చేసుకోవడం కష్టం అవుతుందని మేమందరం అయితే హెల్ప్ చేస్తున్నాం అనమాట. ఇంకా అంకులు అయితే వంట ప్రాసెస్ అయితే సూపర్ చేస్తాడంట, మరి ఏ విధంగా చేస్తాడనేది అయితే చూసేయాలన్నమాట. సో ఇది వచ్చేసి బోటి ఫ్రై కోసం ఇక్కడ బోటి చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తున్నాము. ఇక్కడైతే మటన్ బిర్యానీ కోసం అయితే మటన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెడుతున్నాడు అంకుల్ అయితే వచ్చేసి. సో మటన్ బిర్యానీ అండ్ మటన్ గ్రేవీ కర్రీ అయితే 2 చేపిస్తున్నారనమాట. సో 2 మేకలు కదా, అందుకనేసి అయితే 2 వెరైటీస్ అయితే చేపించేస్తున్నాడు అన్నయ్య. సో 2 మేకలు ఎందుకక్క అనేసి అని మీకు అయితే డౌట్ రావచ్చు. సో 2 మేకలు ఏ విధంగా అంటే, వదిన వాళ్ళ మమ్మీ డాడీ అంటే అత్తయ్య మామయ్య వాళ్ళు ఒక బోనం చేసినారు, మా మమ్మీ డాడీ అంటే మా ఇద్దరు అయితే 2 బోనాలు చేశారనమాట. అందుకనేసి అయితే 2 మేకలను అయితే కోసినారు. సో ఇద్దరు క్వాంటిటీస్ ఒకటే దగ్గర ఎవ్రీ ఇయర్ అయితే ఈ విధంగానే అయితే చేసుకుంటారనమాట. సో అందుకని ఇప్పుడైతే ఇక్కడ మటన్ బిర్యానీ, ఇక్కడైతే వచ్చేసి మటన్ కర్రీ. ఈ 2 మేకలే ఆ తల్లి గొప్ప చెప్పిందనమాట. జరుగు దూరం. ఇది వచ్చేసి రితిక, ఎల్లమ్మ అని రాస్తున్నా. డ్రెస్సెస్ మార్చుకోరు, ఆటలు ఆడుతారు. కొడుతున్నాడా అవుతుంది. ఇంకా వంటలన్నీ అయితే ప్రిపరేషన్ అయితే అయిపోయాయి. ఇప్పుడైతే ఆ తల్లికి సమర్పించేసుకొని అందరం అయితే ఒకరి తర్వాత ఒకరం అయితే దండం పెట్టుకుంటామండి. అయితే మీకు చెప్పాను కదా బల్కంపేట తల్లికి ఏ విధంగా పేరు వచ్చిందంటే, పురాతన కాలంలో అసలు హైదరాబాద్ భాగ్యనగరమే ఉండేది కాదంట. 700 ఏళ్ళ క్రితం వచ్చేసి మొత్తం పల్లెటూరు మాదిరిగానే ఉండేదంట బల్కంపేట వచ్చేసి. అయితే అక్కడ రైతులు, పొలాలు, శిల్కలు ఉంటాయి కదా, అక్కడైతే ఒక బావి ఉండేదంట. అయితే ఒక రోజు ఒక రైతు వెళ్ళేసి అక్కడ ఆ బావిలో వచ్చేసి నీళ్ళు చేదుకోవడం, బావి తవ్వడము, వాళ్ళకి అవసరానికి తగ్గట్టుగా బావి మార్చుతూ ఉంటారంట. సో ఆ విధంగా ఒక రోజు రైతు వెళ్ళేసి బావి తవ్వడం స్టార్ట్ చేస్తే అందులో ఒక రాయి కనిపించిందంట. అది ఎంత గుంజినా కూడా రాకపోవడంతో కొంతమంది శివశక్తులను పిలిపించేసి నా బావిలో ఏదో ఉంది, ఒకసారి మీరు అందరూ చూడండి అనేసి అంటే అప్పుడు ఆ శివశక్తులు చూసేసి ఇది రేణుక ఎల్లమ్మ తల్లి శిల్పము, సో ఆ తల్లి ఈ బావిలోనే కొలువై ఉంటుంది, అందుకనే ఆ తల్లి ఇందులోంచి బయటకు రావట్లేదు, అందుకని మనమందరం ఇక్కడే గుడి కట్టించి ఆ తల్లికి నిరంతరం పూజలను చేస్తే అప్పుడు ఆ తల్లి మంచిగా ఉంటుంది అనేసని ఇంకా ఆ విధంగా అప్పటి నుంచి మనకు ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ తల్లి అనేసని పేరు వచ్చిందండి. ఆ తల్లికి అయితే వరుసగా అందరం వచ్చేసి అయితే బెల్లం శాఖ, కళ్ళు శాఖ ఆరబోసి అయితే తల్లి మమ్మల్ని అందరినీ చల్లగా చూడు, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఈ విధంగానే మమ్మల్ని మంచిగా చూడు తల్లి అనేసని అయితే ఆ దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాం అనమాట. సో మాతో పాటు మన సబ్స్క్రైబర్స్ ఎవరెవరు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా తల్లి అయితే చల్లగా చూడాలని అయితే ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇంకా ఇక్కడైతే పిల్లలందరూ కలిసి నేను కొబ్బరికాయ కొడతా అంటే నేను కొబ్బరికాయ కొడతా అనేసి అయితే ఇది చేస్తున్నారనమాట. అందుకనేసని ఇంకా అందరం కలిసి ఏమన్నామంటే మీరు నలుగురు కలిసేసి ఒకటే కొబ్బరికాయ కొట్టండి అనేసని ఇంకా వాళ్ళ చేత నలుగురు చేత కొబ్బరికాయ కొట్టించేసాము. సో ఇంకా చుట్టాలైతే అందరు ఇంకా వస్తున్నారనమాట. సో ఇంకా ఇప్పుడైతే కుకింగ్ అంతా అయిపోయింది కదండి, ఇంకా అందరం కలిసి అయితే ఇప్పుడైతే తినేస్తామన్నమాట. అసలు మార్నింగ్ నుంచి ఫుల్ టైర్డ్ అయిపోయాము అందరము. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ పిల్లలకి వడ్డిచ్చేసామన్నమాట. సో ఫస్ట్ పిల్లలు తినేస్తే మనకు సగం ప్రశాంతంగా ఉంటుంది కానీ వాళ్ళు కడుపు నిండా తినేసారంటే మనకు సగం బాధ అయిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడైతే మన తెలంగాణ ఇళ్ళల్లో దావతులో వచ్చేసామనంటే ఇంకా బోనాలలో అయితే చుక్క ముక్క లేనిదైతే అస్సలు ఉండదండి. సో ఇక్కడ మగవాళ్ళకైతే మర్యాదలకి ఎక్కడ లోటుపోకుండా అన్నయ్య మామయ్య కలిసి అయితే చూసుకుంటున్నారు. ఇంకా అందరము పెద్దమ్మలు, చెల్లెళ్ళు అందరూ అయితే వచ్చారనమాట, మా అత్తమ్మ వాళ్ళందరూ. సో ఇంకా సరదాగా ఫ్యామిలీతో అయితే టైం స్పెండ్ చేయడం ఈ రోజు అయితే చాలా అంటే చాలా బాగా
అనిపించింది. సో మీరు కూడా ఇప్పటివరకు బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ విజిట్ అవ్వకపోతే ఒక్కసారి వచ్చేసి మీ మనసులో ఉన్న కోరికను అయితే ఆ దేవుడికి చెప్పేసుకొని మీ కోరికలు అయితే నెరవేర్చుకోండి. సో ఈ వీడియో అయితే మీకు అందరికీ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.